పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఆకివీడులోని శ్రీమతి సరోజినీ నాయుడు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దాసిక వంశీ, ఆర్ఐ ఆంజనేయులు, మోటుపల్లి సుబ్బారావు, అడప అబ్బులు, తోట వాసు, ప్రధాన ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది అసలు మెగా పీటీఎం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకు, పిల్లలకు, అలాగే ఉపాధ్యాయులకు మధ్య ఒక మంచి బాండింగ్ని క్రియేట్ చేయడానికి, అలాగే పిల్లలు ఎలా చదువుతున్నారో, వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటనే విషయాలను తెలుసుకోవడానికి. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పనుల్లో పడిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయడం మానేశారు. దానివల్ల పిల్లలు లోన్లీగా ఫీల్ అయ్యి వేరు అలవాట్లకు, చెడు అలవాట్లకు, ఫోన్లకు అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పనులలో కొంచెం సమయాన్ని కేటాయించి పిల్లలతో గడపడానికి కొంచెమన్నా ప్రోత్సహించాలి. వాళ్ళు చదువులో మాత్రమే కాకుండా వాళ్ళు ఇంకేదైనా కళలను ప్రోత్సహించాలి. మీరు వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో, వారు ఏదైతే ఇష్టాల్లో ఉన్నారో ఆ ఇష్టాన్ని మీరు నెరవేర్చాలి. Teacher Meeting 4.0 Mega Parent Teacher Meeting was a program introduced by the Government of Andhra Pradesh to strengthen the bond between parents and teachers and students. It gives an opportunity to parents to interact with teachers and support their child's education. Our government schools are providing many facilities such as free textbooks, notebooks, uniform, midday meals and digital classrooms and many other learning facilities to the child to learn better. It helps parents to interact with teachers and know the child's academic progress, education, attendance, behavior and overall development. Thank you for this. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులు చదువు, ప్రవర్తన, వారి చదువు ఎలా చదువుతున్నారని తెలుసుకోవడం. తల్లిదండ్రులు మా భవిష్యత్తు కోసం ఎన్నో శ్రమలు, కష్టాలు పడి, త్యాగాలు చేసి మా కోసం కష్టపడ్డారు. అలాగే గురువులకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాకు పాఠాలే కాదు, జీవితంలో ఎలా ఎదగాలో కూడా నేర్పిస్తున్నారు. కాబట్టి జీవితంలో మంచిగా చదివి, మంచి మార్కులు సాధించి, ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి మొదటి స్థానం తీసుకురావడానికి కృషి చేస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎప్పుడూ కూడా మనం లైఫ్లో ఎదగాలి అంటే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, ఒక గోల్ ఉండాలి. అది ఎటువంటి గోల్ అయినా పర్వాలేదు. మీరు ఎప్పుడూ కూడా మీ స్కూల్ డేస్లోనే ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మాకు ఇంటర్మీడియట్ అయినంత వరకు గోల్ నాకు ఏమవ్వాలి నాకే తెలియదు. ఇంట్లో డిగ్రీ ఉన్నప్పుడు కూడా తెలుస్తాను. గోల్ లేదు. ఒక గోల్ ఫిక్సింగ్ అనేది రైట్ టైంలో, స్కూల్ టైంలో మీరు పెట్టుకుంటే మీరు ఏ రంగమైనా, ఆ సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు, లేదా సైంటిస్ట్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ కావచ్చు, మీ ఇష్టం. మీకంటూ మీ స్కూల్ ఏజ్లో గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని మీరు రీచ్ అయ్యే క్రమంలో మీ డిసిప్లైన్, మీ సాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి. మీ ఇంట్రెస్ట్. ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, కష్టపడి చదువుతూ ఆ గోల్ రీచ్ అవుతారా? ఇష్టపడి చదవాలి గోల్ రీచ్ అవ్వాలంటే, అంతేనా? అలాగా ప్రతి మనిషికి, మీకే కాదు ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం, ఒక గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. అవి మైక్రో గోల్స్, మ్యాక్రో గోల్స్ డిఫరెంట్ అంటే చిన్నగా, అది మీ ఏది అర్థం కాదు. సార్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ చెప్పాలి. సో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే స్కూల్లో మీరు ఏం అలవాటు చేసుకోవాలి?